మరి ఏం చేయాలమ్మా? వెళ్ళి చెక్ చేయించుకోండి. మానవత్వం చచ్చిపోయే చర్య అది. నిలువు దోపిడీ చేయడం పేదవాడిని. సచ్చినట్టు అప్పు సొప్పు చేసి ఆ డయాగ్నోసిస్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇదే చెక్ చేయించుకోండి. ఆ రిపోర్టులు చూసి వీళ్ళు మందులు రాస్తారు. ఆ రిపోర్ట్ల ఆధారంగా వీళ్ళు ఇన్పేషెంట్గా చేర్చుకుంటారు. ఇక్కడ నెల నెల జనం ఇచ్చే జీతం తీసుకునేటటువంటి ఆ సదరు ఉద్యోగికి జవాబుదారితనమే లేదు. ఆ సదరు డయాగ్నోసిస్ సెంటర్ నుంచి వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఆ ఎక్విప్మెంట్ని పాడు చేసినందుకు. కాబట్టి అట్లాంటి తప్పుడు పనులకి పాల్పడకుండా ఉండాలంటే మెయింటెనెన్స్ అప్పచెప్తే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంతవరకు నేను ఒప్పుకుంటా. కానీ టోటల్ నిర్వహణ అంతా ప్రైవేట్ వాడికి ఇచ్చేసి జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించి దాన్ని మాత్రం ప్రభుత్వాన్ని అంటే అంతకంటే దోపిడీ మరొకటి లేదు. ఎవడాడు ప్రైవేట్ వాడు నడపడానికి? వాడికి ఏం అర్హత ఉందని, ఏం హక్కు ఉందని, వాడిది ఏం పాత్ర ఉందని ఇందులో? అంటే మన ఇంట్లో అద్దెకి ఇవ్వడం వేరు, మన ఇంటిని ఎవరినో నడపడానికి ఇవ్వడం వేరు. ఇప్పుడు జరుగుతున్నది అది. ఇది కనుక నిజమైతే, ఇది నిజమైతే, నిజం కాకపోతే తెలియాలి. వీళ్ళ ఆర్డర్ కూడా ఉందిగా, 2 ఏళ్ల పాటు జీతాలు గవర్నమెంట్ చెల్లిస్తుంది వాళ్ళకి అనేది. అదే 2 ఏళ్ల వరకే ప్రభుత్వం ఇచ్చి రిలీజ్ చేసిన ఆర్డర్. 2 ఏళ్ల వరకు అది కరెక్టే. జీతం ఇస్తున్నది, మెయింటెనెన్స్ వాడేం చేస్తాడు అసలు, ఎందుకు చేస్తాడు? అది లేదు కదా అందులో. అవును అవును ఏం చేస్తాడు అన్నది రావాలి.